ప్రియ స్నేహితులారా, 23 సెప్టెంబర్న ఫ్రాన్సిస్కన్ కపూచిన్ సభకు చెందిన సహోదరుడు, గురువు, ఒక గొప్ప పునీతుడు, 20వ శతాబ్దపు గొప్ప ఆధ్యాత్మిక జ్ఞాని అయిన పునీత పాద్రే పియో గారిని తల్లి శ్రీసభ స్మరించుకుంటూ ఉంది. ఈ సందర్భంగా వారి జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, వారు పొందుకున్న శ్రమలను, అద్భుతాలను, సామాజిక సేవలను గురించి వివరంగా తెలుసుకుందాం. పాద్రే పియో ఫ్రాన్సెస్కో ఫోర్జోనే 25 మే 1887 సంవత్సరంలో జుసెప్పా గ్రాసియో ఫోర్జోనే దంపతులకు ఇటలీ దేశంలోని పియత్రెల్చీనా అను చిన్న వ్యవసాయ పట్టణంలో జన్మించారు. మరుసటి రోజే దేవాలయంలో జ్ఞానస్నానమును పొంది ఫ్రాన్సెస్కో ఫోర్జోనేగా నామకరణం చేయబడ్డారు. ఫోర్జోనే కుటుంబము పేదదైనప్పటికీ విశ్వాసములోనూ దైవ ప్రేమలోనూ ఉన్నతమైనటువంటి కుటుంబం. ఈ కుటుంబము ప్రతిరోజు దివ్య పూజా బలిలో పాల్గొనేది. సాయంత్రం గృహములో జపమాలను జపించేది. కర్మేలు మాత పేరిట వారంలో 3 రోజులు మాంసము నుండి ఉపవాసము ఉండేవారు. పాద్రే పియో గారి తాత, నాయనమ్మలకు, అలాగే తల్లిదండ్రులకు చదవడము, రాయడము రాకపోయినను బైబిల్ కంఠస్థము వచ్చు కనుక పిల్లలకు బైబిల్ కథలు చెప్పగలిగేవారు. ఇలాంటి ఒక దైవీక ఆధ్యాత్మిక కుటుంబంలో పాద్రే పియో గారి జీవితంలో విశ్వాస బీజాలు బలముగా నాటబడ్డాయి. ఫ్రాన్సెస్కో తన చిన్నతనంలోనే అసాధారణమైనటువంటి అనుగ్రహ వరాలను ప్రదర్శించాడు. తన 5వ ఏటనే తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. తన బాల్య జీవితము నుండే మఠవాస జీవితము పట్ల ఎనలేని మక్కువను, ప్రేమను ఆయన పెంచుకున్నారు. చిన్నతనము నుండే భక్తి విశ్వాసాలు కలిగి ఉంటూ దేవాలయమునకు వెళ్ళి ప్రార్థన చేయుటకు ఎంతగానో ఇష్టపడేవాడు. బాలునిగా ఉన్నప్పుడే తన కావలి సన్మనస్కునితో మాత్రమే కాకుండా యేసు ప్రభువు మరియు మరియ తల్లితో సంభాషించగలిగేవాడు. అలాంటి ఒక గొప్ప వరాన్ని ఆయన పొందుకున్నారు. తన అమాయకత్వంతో ప్రతి ఒక్కరూ ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉంటారు అని భావించేవాడు. ఒకసారి ఈ ఆధ్యాత్మిక వైఖరిని గమనించిన ఒక స్త్రీ, నీవు ఎప్పుడు నీ జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్నావు? నీవు ప్రథమముగా దివ్య ప్రసాదాన్ని స్వీకరించినప్పుడా అని అడిగినప్పుడు, ఎల్లప్పుడూ నేను నా జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుంటాను అని సమాధానం చెప్పారు. అలాగే ఫ్రాన్సెస్కో అనేకసార్లు సాతాను చేత శోధింపబడి దాడి చేయబడ్డాడు. తన 15వ ఏట మొర్కోనే అనే ప్రదేశంలో పునీత అస్సిసిపుర ఫ్రాన్సిస్ వారి కపూచిన్ సభకు చెందిన నొవిషియేటులోనికి ప్రవేశాన్ని పొంది 22 జనవరి 1903 సంవత్సరంలో కపూచిన్ సభ అంగీని స్వీకరించారు. అప్పుడే తన పేరును ఫ్రాన్సెస్కో నుండి పియోగా మార్చుకున్నారు. 1 సంవత్సరం తరువాత 22 జనవరి 1904 సంవత్సరంలో తన ప్రథమ మాట పట్టును చేశారు. తన ఆదర్శవంతమైన ప్రవర్తన, భక్తి విశ్వాసాలను చూసి తోటి సోదరులు, మఠ పెద్దలు పియోను ఎంతగానో ప్రశంసించేవారు. తోటి మఠ విద్యార్థి ఒకరు ఆయనను గురించి ఇలా సాక్ష్యం ఇచ్చారు. ఇతర మఠ విద్యార్థులలో కన్నా అతనిలో ఏదో గొప్ప ప్రత్యేకత ఉండేది. నేను అతనిని గమనించినప్పుడల్లా ఎంతో వినయముగా, ధ్యానపూర్వకముగా, మౌనముగా ఉండేవాడు. సోదరుడు పియోలో నన్ను అమితముగా తట్టినది ఏమిటంటే ప్రార్థన పట్ల అతనికున్న ప్రేమ అని సాక్ష్యమిచ్చి ఉన్నారు. 3 సంవత్సరముల అనంతరం 1907 సంవత్సరంలో నిత్య మాట పట్టును చేశారు. 10 ఆగస్టు 1910 సంవత్సరమున తన 23వ ఏట పియో గారు గురువుగా అభిషిక్తుడైనారు. పియో గారికి తన ఆధ్యాత్మిక జీవితంలో దివ్య పూజా బలి అంటే చాలా ప్రాముఖ్యమైనది. దివ్య పూజలో అనేక సందర్భాలలో ధ్యానంతో కూడిన మౌనంలోనికి వెళ్ళేవాడు. తద్వారా దివ్య పూజా బలిని ఎన్నో గంటల పాటు ఆయన జరిపేవారు. దివ్య పూజను తక్కువ సమయంలో
పూర్తి చేయమని కోరినప్పుడు అందరి గురువులలాగే దివ్య పూజాబలని నాకు కూడా చేయాలని ఉంది, అది దేవునికి తెలుసు, కానీ ఆ సమయంలో నేను చేయలేకపోతూ ఉన్నాను అని సమాధానమిచ్చాడు. పాద్రే పియో గారు క్రీస్తు శ్రమలను ఎక్కువగా ధ్యానించేవారు. ఈ విధంగా పాద్రే పియో గారి భక్తిని చూసి అనేక మంది విశ్వాసులు ఆకట్టుకున్నారు. నెమ్మదిగా ఒక్కొక్కరు ఆయన ఆధ్యాత్మిక సలహాల కొరకు ఆయన దగ్గరకు రావటం మొదలుపెట్టారు. అనేక మంది ఆయన ఆధ్యాత్మిక సలహాలను పొంది వారి జీవితాలలో మర్చిపోలేని అనుభవాన్ని పొంది ఉన్నారు. సంవత్సరాలు గడిచే కొద్దీ వేల మంది సంఖ్యలో ప్రపంచ నలుమూలల నుండి కూడా యాత్రికులు, భక్తులు పాద్రే పియో గారి దగ్గరకు రావటం, ఆయన ఆధ్యాత్మిక సలహాలను కోరటం జరిగింది. పాద్రే పియో గారి ఆధ్యాత్మిక జీవితానికి వస్తే పాద్రే పియో గారు గొప్ప ప్రార్థనాపరులు. అతి చిన్న వయసులోనే 30 సంవత్సరములలోపే ఆధ్యాత్మిక అంచులకు ఆయన చేరుకోగలిగారు. ఎడతెరిపి లేకుండా ప్రార్థన చేసేవారు. చాలా సాధారణమైనటువంటి భాషలో ప్రార్థన చేసేవారు. ఆయన ఎక్కువగా జపమాలను వల్లించేవారు. ఇతరులకు కూడా జపమాలను జపించాలని నిత్యము చెప్పేవారు. పాద్రే పియో గారు జపమాల అనేది ఒక దళము లేదా ఒక తాడు, ఇది పరలోకపు మాతను మన హృదయంతో బంధిస్తుంది అని పాద్రే పియో గారు చెప్పారు. జపమాల ద్వారా పాద్రే పియో గారికి మరియ తల్లిపై ఎనలేని ప్రేమ, భక్తి ఉండేది. జపమాలను ఒక గొప్ప ఆయుధముగా పియో గారు వర్ణించారు. ఈ ఆయుధంతో మీరు గెలుస్తారు అని మరియ తల్లి స్వయముగా పాద్రే పియో గారికి చెప్పటం జరిగింది. ఈ కాలంలో జపమాల సాతానుపై పోరాడే ఒక ఆయుధం, రక్షణ, విముక్తికి సంబంధించిన ఆయుధం అని ఆయన తెలిపారు. పాద్రే పియో గారు ఒకసారి ఇలా అన్నారు, కొంతమంది ప్రజలు ధన్య మరియమాత సహాయం లేకుండా జీవితాన్ని గడపాలి అని చాలా మూర్ఖంగా ఆలోచిస్తూ ఉన్నారు, భావిస్తూ ఉన్నారు. మడోన్నాను ప్రేమించండి, మరియ తల్లిని ప్రేమించండి, జపమాలను ప్రార్థించండి. ఎందుకంటే ఆమె జపమాల ఈరోజు ప్రపంచంలో ఉన్న చెడులకు వ్యతిరేకంగా ఒక గొప్ప శక్తివంతమైనటువంటి ఆయుధం. దేవుడు ఇచ్చే అన్ని వరాలు మరియ తల్లి ద్వారానే మనకు లభిస్తాయి అని చెప్పటం జరిగింది. ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మల కొరకు ప్రార్థించాలని కూడా పాద్రే పియో గారు నిత్యము కోరేవారు. మన ప్రార్థనతో ఉత్తరించు స్థలమును ఖాళీ చేయాలి అని పియో గారు ఎల్లప్పుడూ చెబుతూ ఉండేవారు. పాద్రే పియో గారు ఉదయం 2:30 గంటలకే లేచి ప్రార్థన చేసుకొని దివ్యబలి పూజకు సిద్ధపడేవారు. తక్కువగా నిద్రపోయి మితముగా భోజనము చేసేవారు. రోజులో ఎక్కువ సమయము పాప సంకీర్తనాలను వినేవారు. రోజులో దాదాపు 16 గంటలు పాప సంకీర్తనాలను ఆలకించేవారు. వారు చాలా పేద జీవితాన్ని జీవించారు. పేదరికము, బ్రహ్మచర్యము, విధేయత అను వ్రతాలను ఎంతగానో గౌరవించి జీవించారు. ప్రియ స్నేహితులారా, పాద్రే పియో గారు తన జీవితాంతము కూడా అనారోగ్యముతో బాధపడ్డారు. అయితే వారు ఎప్పుడు కూడా నిరాశ చెందలేదు. తన శారీరక బాధలన్నింటినీ కూడా ఇతరుల మారు మనస్సు నిమిత్తమై ఒక బలిగా దేవునికి అర్పించారు. తన జీవితంలో ఎన్నో ఆధ్యాత్మిక బాధలను కూడా వారు అనుభవించారు. నా అనారోగ్యము దేవుని ప్రత్యేకమైన నిర్ణయము అని నా నమ్మకము అని పాద్రే పియో గారు చెబుతుండేవారు. తన జీవితాన్ని పాపాత్ముల కొరకు ఒక త్యాగబలిగా అర్పించుకోవాలనే కోరిక ఆయనలో బలముగా ఉండేది. 20 సెప్టెంబరు 1918 సంవత్సరంలో పూజానంతరము క్రీస్తు శిలువ ఎదుట కృతజ్ఞతా ప్రార్థన చేసుకుంటూ ఉండగా తన శరీరముపై క్రీస్తు పంచగాయాలను పొందుకున్నారు. అప్పుడు వారికి 31 సంవత్సరాలు మాత్రమే. ఈ పంచగాయాలను ఇలా 50 సంవత్సరాల పాటు పొందుకున్నారు. శ్రీసభ చరిత్రలోనే క్రీస్తు పంచగాయాలను పొందిన మొట్టమొదటి గురువు పాద్రే పియో గారే. ప్రియ స్నేహితులారా, పాద్రే పియో గారికి దేవుడు ఎన్నో అసాధారణమైన ఆధ్యాత్మిక వరాలను ఒసగి ఉన్నారు. స్వస్థతావరము, ఒకే సమయంలో 2 చోట్ల కనిపించటం, ప్రవచన వరం, అద్భుతాలు, ఆత్మ వివేచనము, ఇతరుల హృదయాలను చదవటం, అన్య భాషలను అర్థం చేసుకోవటం, దేవదూతలను గాంచటం, తాను పొందిన పంచగాయముల నుండి మధుర సువాసనలు లాంటి మొదలగు అద్భుత దైవిక వరాలను
పాద్రే పియో గారు పొందుకున్నారు. అయితే పాద్రే పియో గారు తన జీవిత కాలంలో అనేక పరీక్షలు మరియు విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. ఆయన అసాధారణమైన దైవీక అద్భుత వరాల గురించి, ముఖ్యముగా ఆయన పొందుకున్న పంచగాయాల గురించి కొంతమంది అనుమానాలను వ్యక్తపరిచారు. ఇటలీలోని కొందరు వైద్యులు, మత పెద్దలు, శ్రీసభ పెద్దలు ఈ గాయాలు నిజమైనవి కావు అని అన్నారు. వాటిని స్వీయ ప్రేరితమని లేదా మోసమని ఆరోపించారు. ఈ విమర్శల కారణంగా వాటిని పరిశీలించటానికి శ్రీసభ ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసింది. ప్రారంభంలో శ్రీసభ అధికారులు ఆయనపై చాలా కఠినంగా వ్యవహరించారు. 1920వ దశకంలో ఆయనను ప్రజలతో నేరుగా కలవకుండా, వారికి లేఖలు రాయకుండా నిషేధించారు. ఈ చర్యలు ఆయన భక్తులకు తీవ్ర నిరాశను కలిగించాయి. అయితే పాద్రే పియో గారు మాత్రం ఈ పరీక్షలను, విమర్శలను ఎంతో ఓర్పుతో, విధేయతతో స్వీకరించారు. ఆయన దేవునిపై తన నమ్మకాన్ని ఎప్పుడూ కూడా కోల్పోలేదు. పంచగాయాలపై జరిగిన విచారణలు, వాటిని పరిశీలించిన వైద్యులు సైతం అవి ఎలా వచ్చాయో చెప్పలేకపోయారు. కనుక పంచగాయాలు కేవలం రక్తము కారే గాయాలు మాత్రమే కాదు, అవి క్రీస్తు బాధలకు గుర్తుగా ఆయన శరీరముపై ముద్రించబడ్డాయి. పాద్రే పియో గారు ఆరంభించిన ప్రార్థనా సమూహాలు ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపించాయి. ఈ సమూహాలు కేవలము ప్రార్థన కోసం మాత్రమే కాకుండా ప్రేమ, సేవా కార్యక్రమాలు, దైవవాక్యాన్ని పంచుకోవడానికి కూడా ఉద్దేశింపబడ్డాయి. ఈ సమూహాలు దైవ ప్రార్థన, దైవవాక్యము, సంఘ సేవను ప్రోత్సహిస్తూ ఉన్నాయి. వారి బోధనలు, ప్రార్థనల వల్ల చాలామంది పాపులు మళ్ళీ దేవుని వైపు మళ్ళడం జరిగింది. ఆయన జీవితం, బోధనలు, అద్భుతాలు చాలామందికి ఆశ, విశ్వాసం, ధైర్యాన్ని ఇచ్చాయి. ఆయన మరణానంతరం కూడా ఆయన ప్రభావం కొనసాగింది. పాద్రే పియో ఆధ్యాత్మిక కార్యకలాపాలతో పాటు సమాజ సేవలో కూడా పాలుపంచుకున్నారు. ఆయన పేదల పట్ల, రోగుల పట్ల ఎనలేని కరుణ కలిగి ఉండేవారు. పేదవారిలో క్రీస్తు తిరుముఖమును చూసేవారు. ఆయన ప్రేరణతో 1956వ సంవత్సరంలో ఇటలీలోని పులియా అనే ప్రాంతంలో ఒక ఆసుపత్రిని స్థాపించడం జరిగింది. పాద్రే పియో గారిపై ఉన్న నమ్మకం, విశ్వాసం ఈ ఆసుపత్రి నిర్మాణానికి కారణమయ్యాయి. ఆయన ఈ ఆసుపత్రిని దేవుని కార్యముగా అభివర్ణించారు. ఈ ఆసుపత్రి నేటికి వేలాది మంది రోగులకు సేవలు అందిస్తోంది. పేదలకు, రోగులకు అత్యాధునిక వైద్య సేవలను అందిస్తుంది. ఈ ఆసుపత్రి కేవలం ఒక వైద్య సంస్థ మాత్రమే కాదు, పాద్రే పియో గారి ప్రేమ, దాతృత్వానికి గొప్ప నిదర్శనం. ప్రియ స్నేహితులారా, పాద్రే పియో గారు తన 81వ ఏట 23 సెప్టెంబర్ 1968వ సంవత్సరంలో తన తుది శ్వాసను విడిచారు. మరణించినప్పుడు తన చేతిలో జపమాల ఉంది. వారి చివరి పలుకులు యేసు మరియా, యేసు మరియా. తన తుది గడియల వరకు కూడా తన బాధలను తెలియనీయకుండా ఆయన చెంతకు వచ్చిన భక్తులను ఓపికతో, సహనముతో దీవించారు. పాద్రే పియో గారు తరచుగా ఇలా అంటూ ఉండేవారు, నా మరణానంతరము నేను ఇంకా ఎక్కువ కార్యాలను చేసేదను. నా అసలు ప్రేషిత కార్యము నా మరణానంతరము ఆరంభమవుతుంది అని. 16 జూన్ 2002వ సంవత్సరంలో పోప్ 2వ జాన్ పౌల్ గారు పాద్రే పియో గారిని పునీతునిగా ప్రకటించారు. పునీత పాద్రే పియో గారి జీవితం అంతా కూడా పునీత పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 24వ వచనంలో చెప్పిన వాక్యములో ఇమర్చవచ్చు. అదేమిటంటే, మీ కొరకు నేను పొందిన శ్రమలకు ఇప్పుడు నాకు ఆనందముగా ఉన్నది. క్రీస్తు తన శరీరమైన శ్రీసభ కొరకు పడిన బాధలో కొదవగా ఉన్న వానిని నా శ్రమల ద్వారా పూర్తి చేయుచున్నాను. పాద్రే పియో గారు ప్రార్థన గురించి చెప్పిన అద్భుత మాటలు ఏమిటంటే, ప్రార్థించండి, ఎదురు చూడండి, ఆందోళన చెందటం నిరుపయోగం. దేవుడు దయామయుడు. మన ప్రార్థనను ఆయన ఆలకించును. ప్రార్థన మనకున్న గొప్ప ఆయుధము. దేవుని హృదయానికి ప్రార్థన తాళం చెవి. యేసు ప్రభువుతో కేవలం పెదవులతో కాక హృదయముతో మనం ప్రార్థన చేయాలి, మనం మాట్లాడాలి. వాస్తవానికి కొన్ని సందర్భాలలో ఆయనతో
తప్పక హృదయముతో మాట్లాడవలేను అని అద్భుతమైనటువంటి మాటలను వారు చెప్పి ఉన్నారు. ప్రియ స్నేహితులారా, పాద్రి పియో గారి జీవితం నుండి నేడు మనం చాలా ముఖ్యమైనటువంటి పాఠాలను నేర్చుకోవాలి. వారి జీవితం కేవలం అద్భుతాలు, వరాలతో నిండినది మాత్రమే కాదు, విశ్వాసం, ఓర్పు, ప్రేమ, సహనముతో కూడిన ఒక జీవన విధానానికి అద్భుతమైనటువంటి నిదర్శనం. వారి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాఠాలు ఏమిటంటే, మొదటిగా పాద్రి పియో జీవితంలో ప్రార్థన అనేది శ్వాస వంటిది. వారు రోజంతా రాత్రంతా ప్రార్థనలో గడిపేవారు. మన జీవితంలో ఎన్ని పనులు ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, దేవునితో నిరంతర సంభాషణను మనం కొనసాగించాలి అని పాద్రి పియో గారి జీవితం, బోధనలు మనకు నేర్పిస్తున్నాయి. ప్రార్థన అనేది కేవలం కష్టాలలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా సంతోషంలో, దుఃఖములో, ప్రతి క్షణములో మనం ప్రార్థించాలి. ప్రార్థన మనకు ఉన్న గొప్ప ఆయుధం అని పాద్రి పియో గారు చెప్పిన మాటలు దేవునితో మన బంధాన్ని బలపరుచుకోవటానికి ఈ ప్రార్థన ఎంత ముఖ్యమో మనకి తెలియజేస్తున్నాయి. ఇక రెండవదిగా, పాద్రి పియో తన జీవితంలో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రమలను అనుభవించారు. కానీ వారు వాటిని నిరాశతో కాకుండా దేవుని చిత్తముగా స్వీకరించి ఉన్నారు. క్రీస్తు శ్రమలలో భాగం పంచుకోవటం ద్వారా ఇతరుల పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాలని ఆయన ఆశించారు. కష్టాలు వచ్చినప్పుడు మనము కృంగిపోకుండా వాటిని ఓర్పుతో భరించి దేవునిపై నమ్మకాన్ని ఉంచాలి. మన బాధలను ఇతరుల మంచి కోసం బలిగా అర్పించటం అనేది ఒక గొప్ప ఆధ్యాత్మిక మార్గంగా మనం పాద్రి పియో గారి జీవితం నుండి నేర్చుకోవాలి. మూడవదిగా, పాద్రి పియో గారి జీవితంలో అద్భుత వరాలు, పంచగాయాలు వంటి అసాధారణ విషయాలు ఉన్నప్పటికీ ఆయన ఎల్లప్పుడూ వినయముగా జీవించారు. శ్రీసభ అధికారులు ఆయనను విమర్శించినప్పుడు ఆయన ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా గొప్ప విధేయతను చూపించారు. తనపై ఉన్న నిషేధాలను కూడా ఓర్పుతో వారు అంగీకరించారు. మనం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, మనలో ఎంత గొప్ప వరాలు, అనుగ్రహాలు ఉన్నా వినయముతో, విధేయతతో జీవించాలి. దేవుని చిత్తానికి, మన గురువుల లేదా పెద్దల మార్గదర్శకత్వానికి లోబడి జీవించటం అనేది ఒక సత్ప్రవర్తన. నాలుగవదిగా, పునీత పాద్రి పియో ఆధ్యాత్మిక జీవితానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో సామాజిక సేవకు కూడా అంతే ప్రాముఖ్యత ఇచ్చి ఉన్నారు. ఆయన పేదల పట్ల, రోగుల పట్ల చూపిన కరుణ అపారమైనది. ఆయన స్ఫూర్తితోనే హోమ్ ఫర్ ది రిలీఫ్ ఆఫ్ సఫరింగ్ అనే ఆసుపత్రిని స్థాపించడం జరిగింది. ఇది ఆయన కేవలం ప్రార్థనలతో సరిపెట్టుకోకుండా సమాజంలో ఉన్న వారి కష్టాలను తీర్చడానికి కూడా కృషి చేశారని తెలియజేస్తుంది. దైవ ప్రేమ అనేది కేవలం మాటల్లో కాకుండా చేతల్లోనూ చూపించాలి అని వారి జీవితం మనకు గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. ఈ విధంగా ప్రియ స్నేహితులారా, పునీత పాద్రి పియో గారి జీవితం మనకు నేర్పే గొప్ప పాఠం ఏమిటంటే, నిరంతర ప్రార్థన, దేవునిపై అపారమైనటువంటి నమ్మకం, ఓర్పుతో కూడినటువంటి జీవనం, ఇతరుల పట్ల ప్రేమతో కూడిన సేవ ద్వారా మనం దేవునికి దగ్గరగా కావచ్చు. వారి జీవితం మనకు విశ్వాసంతో జీవించటానికి ఒక చక్కటి ఉదాహరణ. పునీత పాద్రి పియో గారి జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటూ, ప్రార్థిస్తూ దేవుడు మేము దీవించునుగాక. ఆమెన్.